హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీతో చాలా టేస్టీ అయిన ఆరోగ్యకరమైన ఒక రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే అవిసె గింజల కారం పొడి అండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే 2 ముద్దల కంటే ఎక్కువే తింటారు. అంత బాగుంటుందన్నమాట. కార్తిక్ అయితే చాలా నచ్చింది. మీరు ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది అని నాకు అనిపించింది. అవిసె గింజల్లో చాలా ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో అవిసె గింజల్లో. సో పిల్లలు కానీ పెద్దలు కానీ బరువు మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బాగా తినగలిగే టేస్టీగా ఉండే వంటకం అనమాట. చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఆరోగ్యానికి సంబంధించి. అయితే ఈ పొడితో రోజుకి 2 ముద్దలు తినడానికి అయితే ట్రై చేయండి. పిల్లల్లో తెలివితేటలు కానీ ఎముకల బలాన్ని కూడా బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాన్ మీద పెట్టేసుకొని ఒక 250 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నానండి ఫ్లాక్ సీడ్స్. చాలా చిన్న మంట మీద మాత్రమే వేపుకోండి. కలర్ అయితే చేంజ్ అయినట్లు కనిపిస్తుంది కానీ లోపల వేగాలండి పప్పు. అందుకే కొంచెం లేట్ అయినా సరే మంచిగా వేగి మంచి టేస్ట్ రావాలంటే మాత్రం చిన్న మంట మీదే వేపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక పావు కప్పు నువ్వులు వేసుకుంటామండి. నువ్వుల్లో కూడా చాలా ప్రయోజనాలు కలిగించే పోషకాలు అయితే మనకి దొరుకుతూనే ఉంటాయి. ఇది కూడా చిన్న మంట మీదే చిటపట్లాడే వరకు ఉంచుకొని వేపుకోండి. నెక్స్ట్ వచ్చి ధనియాలను అయితే ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి. 5 రెమ్మల కరివేపాకు, ఇంకా 2 టేబుల్ స్పూన్లు వరకు నేను శనగపప్పును తీసుకున్నాను. సేమ్లో 2 టేబుల్ స్పూన్లు మినపప్పును కూడా తీసుకున్నామండి. ఇవి టేస్ట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. మినపగుళ్ళు అవి అలాంటివి, ఇంకా జీలకర్ర అన్నిటిని కలిపి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. మెంతుల్ని ఒక అర టీ స్పూను 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోండి. ఒక 30 వరకు నేనైతే ఎండుమిర్చి వేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇదైతే. ఇంకా ఒక 5 రెమ్మల కరివేపాకునైతే వేసేసుకున్నాను. కరివేపాకు తుంచగానే తునిగేలాగా వచ్చేలాగా. కరివేపాకు అయితే హెల్త్కి ప్లస్ మన హెయిర్కి కూడా చాలా మంచిదండి, లేడీస్కి కూడా. సో కరివేపాకు ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అన్నీ ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకొని ఉండండి. అన్నీ చల్లారే వరకు అయితే పెట్టేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోండి. ఒక చిన్న ఉసిరికాయ అంతా కానీ నిమ్మకాయ సైజ్ అంతా కానీ మనం చింతపండు వేసుకొని విడివిడిగా తీసుకుంటే అంతట్లోకి మంచిగా కలుస్తుందండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకోవడమే. కారం అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు సాల్ట్ చూసుకోండి, సాల్ట్ తగ్గట్టుగా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని అన్నీ బాగా తీసుకోవాలి. తర్వాత పొట్టుతో సహా మనం ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి అయితే వేసుకోవచ్చు. అంతా కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ చూసుకోండి. వెల్లుల్లి వేసాక ఎక్కువసేపు తిప్పకండి, కొంచెం మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఈ పొడి అయితే చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్నది మనకి దాదాపు నెల నుంచి 2-3 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంతవరకు కూడా మనం అయితే వెయిట్ చేయలేము. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత మాత్రం తప్పకుండా వేడన్నంతో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి అందరూ టేస్ట్ చేసి చెప్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకి మాత్రం బ్రెయిన్ ఫంక్షనింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా మెయిన్ పాయింట్ అండి. ఒక్కసారి దీన్ని మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్.